సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ధనుర్మాస మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి ఆలయంలో శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. వివిధ వాహనాలపై ఉత్సవ మూర్తులను ఊరేగించారు. మహిళా భక్తులు మంగళహారతులు కోలాటాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శోభాయాత్ర జరిగింది. ఉత్సవంలో భాగంగా పండితులు నిర్వహించిన ఎదుర్కోళ్లు ఆకట్టుకున్నాయి. గ్రామ పెద్దలు భక్తులు శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏటా ధనుర్మాసంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు ఆలయ ఈవో అర్చకులు. హుజూర్ నగర్ గ్రామంలో వేంచేసినటువంటి వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజున మంగళహారతులటువంటి ఈరోజు ప్రతి సంవత్సరం అనాదిగా 11 సంవత్సరాల నుంచి కూడా మొదలై 9 వాహనాలతో పట్టణంలో స్వామివారు వచ్చేసి ఎదుర్కోలోత్సవం, ఆ యొక్క మంగళహారతులు, వేదపారాయణం, ఈ యొక్క పుర ప్రముఖులందరూ కూడా వచ్చేసి భక్తిభావంతో ఎక్కడా కూడా చిన్న పిల్లగాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలవుతున్నారు. మన హుజూర్ నగర్ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ ధనుర్మాస ఉత్సవాలు గత నెల 17న ప్రారంభమై ఈ నెల 16 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజున శోభాయాత్ర అనేది చాలా హైలైట్. దీనికి హుజూర్ నగర్ పట్టణంలోని పుర ప్రముఖులంతా భక్తులే బోయిలుగా ఈ యొక్క 9 వాహనాలను కూడా స్వామివారిని వేంచేపు చేసి అన్ని రకాలుగా అందరూ కూడా పట్టణంలోని పుర ప్రముఖులంతా కూడా హాజరై ఈ యొక్క వాహనాలని వాళ్ళ యొక్క భుజస్కంధాల మీద మోసుకొని జయజయనామ స్మరణతోని ఊరేగింపుగా మరి పురవీధుల గుండా ఊరేగించడం అనేది గత 15 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ యొక్క ఉత్సవాల్ని జరపడం జరుగుతుంది. స్థానిక దేవాలయ కమిటీ ఈవో గారు మరియు పూజారుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా పట్టణ ప్రజలందరినీ మమేకం చేసి శోభాయాత్ర నిర్వహించటం చాలా సంతోషదాయక విషయం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ ధనుర్మాస సందర్భంలో ఆ నారాయణుని యొక్క కృప పట్టణ ప్రజలందరి మీద ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఈనాడు శోభయాత్ర అత్యంత వైభవంగా శోభాయమానంగా అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ఆలయ పాలక మండలి మరియు ఈవో గారికి మరియు అర్చక స్వాములందరికీ కూడా హుజూర్ నగర్ భక్త బృందం తరపున, అన్నమయ్య భజన మండలి బృందం తరపున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.